కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సమర్పించే దీపం సమర్పణకు నైవేద్యాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసి ఉంటే కాలగర్భంలో కలిసిపోక తప్పదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తదితరులతో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాని పలు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అశ్వత్థామ హత కుంజర అన్నట్లు తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం పేరిట విదేశాల భక్తుల నుంచి పెద్ద మొత్తంలో చెక్కులను సేకరించారని ఆరోపించారు. అంతేకాక వేలాది దర్శన టికెట్లను అడ్డగోలుగా విక్రయించి సొమ్ము చేసుకున్నారని దుయ్యబట్టారు. స్వామివారి సన్నిధిలో ఎన్నో అపవిత్ర కార్యక్రమాలకు గత ప్రభుత్వం తెరతీసిందని తెలిపారు. రాజనన్న గారు కానీ, సీనన్న గారు కానీ, సోదరుడు మురళీ గారు కానీ, జగన్ గారు కానీ, నరసింహన్న గారు కానీ అందరూ ఒకటే చెప్తున్నాం కూడా. నారా చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ఆయన. తిరుమల అంటే ఎంత పవిత్రంగా చూస్తాడో మీకు అందరూ తెలుసు. ఆయన ఇంటిలో ఒక శుభకార్యం చేయాలన్నా, ఏది చేయాలన్నా తిరుమల నుంచే స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడే సీనన్న గారు కూడా చెప్పడం జరిగింది. అటువంటి పెద్ద ఆయన గారు ఏదైనా ఒక విషయం మాట్లాడాడంటే, అంత పెద్ద మనోభావాలకు సంబంధించిన విషయం మాట్లాడంటే నిజం లేకుండా మాట్లాడు, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలతో మాట్లాడడం జరిగింది. క్రైస్తవ సోదరులకి ఏ విధంగా జెరూసలేం ఎంత పవిత్రంగా భావిస్తామో, ముస్లిం సోదరులకి ఏ విధంగా మక్కాని పవిత్రంగా భావిస్తామో, మన హిందూ సోదరులందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని అంత పవిత్రంగా భావిస్తాం. అటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదాల్లో ఏ విధంగా జరిగింది మీకు అందరికీ తెలుసు. గతంలో నందిని డైరీ నుంచి కానీ అంటే యాక్చువల్లీ 95 వరకు అనుకుంటా, లేదా 97 వరకు అనుకుంటా, మన విజయ డైరీ నుంచి ఇచ్చేవాళ్ళు. విజయ డైరీ మూసిన తర్వాత నందిని డైరీ నుంచి వస్తూ ఉంది. అంటే అగమ శాస్త్ర ప్రకారం ఆవుకు సంబంధించినటువంటి నెయ్యినే వాడాలి, దాని ప్రకారం ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి పాలిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన సలహా ప్రకారం ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి గారు కానీ, చైర్మన్ సుబ్బారెడ్డి గారు కానీ, వీళ్ళందరికీ వెనకాల నడిపించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ చేసింది ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి కన్నుసన్నుల్లో ఏది చేయమంటే చేసే వ్యక్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ కన్నుసన్నుల్లోనే జరిగింది ఇదంతా. ఈరోజు కాదు, రేపైనా పేరు వస్తుంది 100%. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, చంద్రగిరి నియోజకవర్గంలో గత ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్లో తిరుమల పవిత్రని ఏ విధంగా రోడ్డుకి తెచ్చారో మీకు అందరికీ తెలుసు. రేషన్ షాప్కు సంబంధించిన వ్యాన్లలో తిరుమల లడ్లు తీసుకొని వచ్చి పంచారు. రేషన్ షాప్కి అది కాకుండా తిరుమల లడ్లు ఎత్తుకొని గుడికాడ పెట్టి ప్రమాణం చేపించి ఓట్లు అడిగారు. రేషన్ షాప్కి సంబంధించినటువంటి దగ్గర లడ్లు ఇవ్వటం జరిగింది. అంటే గత పాలకులు, చంద్రగిరి నియోజకవర్గ పాలకులు ఉండొచ్చు, పైన పాలకులు ఉండొచ్చు, తిరుమలని ఏ విధంగా వాడుకున్నారు ఇది ఒక నిదర్శనం. ఆల్ఫా డైరీ అన్నారు. ఆల్ఫా డైరీకి 2 లక్షల లీటర్లు ప్రొక్యూర్మెంట్ చేసే ఛాన్సే లేదు వాళ్ళకి. అటువంటి డైరీకి ఏ విధంగా ఇచ్చారు ఇంత ప్రొక్యూర్మెంట్ ఆర్డర్? టీటీడీలో హైయెస్ట్గా కొనుగోలు చేసేది వచ్చి నెయ్యి సుమారు 300 నుంచి 350 కోట్లు, పెరగచ్చు తగ్గచ్చు. అటువంటి దాన్ని ఒక అమేధిలో ఉన్నటువంటి ఆల్ఫా డైరీకి ఏ విధంగా ఇచ్చారు అంటే, గతంలో ఉన్న ధర్మారెడ్డి ఢిల్లీ లాబీయిస్టింగ్ ద్వారా, జగన్మోహన్ రెడ్డి ద్వారా, స్థానికంగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ తిరుమల పవిత్రను నాశనం చేశారు. ఏమైనా మాట్లాడితే గత పాలకులు, చంద్రగిరి శాసనసభ్యుడు తిరుమల అంటే పవిత్రత అనేవాడు. ఈరోజు నువ్వు ఎక్కడ వెళ్ళావయ్యా? ఈరోజు తిరుమల గురించి మాట్లాడుతుంటే మీరు ఎక్కడ వెళ్ళారు?
హిందువులు మీరు కూడా ఒక తుమ్మలు కూడా తిరుపతి దేవస్థానం పెట్టుకొని మొక్కులు చేస్తూ ఉన్నారు. దీనిపైన ఏమైంది సమాధానం? మీదేమైంది సమాధానం? నీ సాక్షి ఛానల్ పెట్టుకొని ఉన్నింది లేనిది రాసేట్లుగా చంద్రగిరి అన్ని సాక్ష్యాలు వస్తాయి, ప్రతిదానికి వస్తాయి. ఇక్కడ నందిని డైరీకి సంబంధించి వాళ్ళు 391 రూపాయలకి ఇస్తానంటే కాదని 321కి ఇచ్చారు. అంటే అడిగితే మేము తక్కువ ధర అన్నారు. అంటే హిందూ మనోభావాలు దెబ్బతీసేదానికి మీరేమైనా చేయొచ్చు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తీసుకున్న డబ్బులు మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరేమైనా చేయొచ్చు. అంటే ఆ డబ్బు వేస్టేజ్ చేయకుండా హిందూ మనోభావాల్ని చూస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం శ్రీవారు అంటే వెంకటేశ్వర స్వామి, ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ ఇంటి వెలవెల్పు, ఆ ఎలవెల్పుకి సొంత దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా ఉండిలేస్తారు. ముడుపు మనవడు పుడితే పుట్టినరోజు ఇప్పటి వరకు పుట్టినరోజు ప్రతి సంవత్సరం అన్నదానం ట్రస్ట్కి డబ్బులు ఇస్తాడు. అటువంటి వ్యక్తి మా పెద్ద ఆయన కానీ మా పెద్ద ఆయన కుటుంబం కానీ. మీదేమైంది సమాధానం? నీ సాక్షి ఛానల్ పెట్టుకొని ఉన్నింది లేనిది రాసేట్లుగా చంద్రగిరి అన్ని సాక్ష్యాలు వస్తాయి, ప్రతిదానికి వస్తాయి. ఇక్కడ నందిని డైరీకి సంబంధించి వాళ్ళు 391 రూపాయలకి ఇస్తానంటే కాదని 321కి ఇచ్చారు. అంటే అడిగితే మేము తక్కువ ధర అన్నారు. అంటే హిందూ మనోభావాలు దెబ్బతీసేదానికి మీరేమైనా చేయొచ్చు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తీసుకున్న డబ్బులు మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరేమైనా చేయొచ్చు. అంటే ఆ డబ్బు వేస్టేజ్ చేయకుండా హిందూ మనోభావాల్ని చూస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం శ్రీవారు అంటే వెంకటేశ్వర స్వామి, ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ ఇంటి వెలవెల్పు, ఆ ఎలవెల్పుకి సొంత దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా ఉండిలేస్తారు. ముడుపు మనవడు పుడితే పుట్టినరోజు ఇప్పటి వరకు పుట్టినరోజు ప్రతి సంవత్సరం అన్నదానం ట్రస్ట్కి డబ్బులు ఇస్తాడు. అటువంటి వ్యక్తి మా పెద్ద ఆయన కానీ మా పెద్ద ఆయన కుటుంబం కానీ. ఇంకా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ తిరుమల అంటే ఏ విధంగా పవిత్రం చేస్తారో మీకు తెలుసు. ఈరోజు మీరు ఏదంటే అది మాట్లాడుతున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము కొన్ని ఛానల్స్లో చూసాం, భోపాల్ మధ్యప్రదేశ్లో అన్నింటిలో కూడా అక్కడ ఉన్నటువంటి ధార్మిక అందరూ కూడా ధార్మికంగా సంబంధించినటువంటి సంస్థలు కానీ ట్రస్టులు కానీ ఏ విధంగా ఆందోళన చేస్తున్నారో, అంటే హిందూ మనోభావాలు ఏ విధంగా దెబ్బతీస్తారో మీకు అందరూ తెలుసు. మీ మీడియా ద్వారా పార్టీలు అతీతంగా మేమందరూ కోరుకునేది ఒకటే, తిరుమల పవిత్రను కాపాడుదాం. మీడియా సోదరులందరూ సహకరించండి. తిరుమల ఉంటేనే మన తిరుపతి కానీ మన రాష్ట్రం కానీ. తిరుమల వెంకటేశ్వర ఉంటేనే హిందువులందరూ మనోభావాలు బాగుంటాయి. ఏ మతానికి ఆ మతం సంబంధించిన దేవుడు మనోభావాలు 100%, వాటిని మనం గౌరవిస్తాం. నిన్న తిరుపతి మాజీ శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. విజిలెన్స్ ఆఫీసర్ షరీఫ్ కరీముల్లా అన్య మతస్థుడని. మీ ద్వారా అడుగుతున్నా, మీరు మీ కుమారుడికి వివాహం చేశారు, దేంట్లో చేశారు? ఏ విధంగా ఈరోజు మీరు టీడీడీ చైర్మన్ అయినారో ఒకసారి ఆలోచించాలి. ఒక అన్య మతస్థుడు గుళ్ళోకి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఉంటుంది, ఆఫీసర్లకు ఉండదు. కానీ ఆఫీసర్ వెళ్ళాలన్నా డిక్లరేషన్ ఇస్తాడు. ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ ఉన్న ఆఫీసులంతా అందరూ వస్తారు, అన్ని కులస్తులు వస్తారు. ఆయనకేం తెలియకుండా ఏంలే. ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి పైన మీరు నిందలు మోపడం తప్పు. నిజం అనేది నిలకడే తెలుస్తుంది. ఈరోజు కూడా ఇవన్నీ బయట వచ్చిందంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన యొక్క ఆజ్ఞతోనో ఈరోజు వచ్చింది బయట, ఎవరో చెప్పి కాదు. కాబట్టి మీ ద్వారా మనందరూ కూడా దీనిపైన పోరాడదాం. దీనికి సంబంధించినటువంటి ఏ వ్యక్తి అయినా వాటిపైన జైలు శిక్ష పడే విధంగా చేద్దాం. దీని అందరికి కూడా ప్రెసిడెంట్ గారికి కానీ పిఎం గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడిన విధంగా, డిప్యూటీ సీఎం గారు కానీ నారా లోకేష్ బాబు గారు మాట్లాడిన విధంగా దీనిపైనంతా హిందువులు భక్తులకు మనోభావాలు కాపాడాలని మీ మీడియా ద్వారా